కేంద్ర ప్రభుత్వం ఇవాళ జిఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. అరే ఇన్నేళ్ళు జిఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకొని జిఎస్టీ పేరిట వేల కోట్లు సంపాదించి ఇలా జిఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమైతా ఉంది? అది జిఎస్టీ తగ్గింపు వల్ల 7,000 కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కలిసే సంసారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మేమిచ్చే సలహా సూచనలు, కేసీఆర్ గారు 10 ఏళ్లుగా చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడుతూ వారు చేసిన అప్పుని మనం తీరుస్తా ఉన్నాము. అరకొర నిధులుండి కూడా ఏ అంశాన్ని కూడా ఏ ఇచ్చిన వాగ్దానం కూడా జారవించకుండా మెల్లమెల్లగా అన్ని చేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే రైతు భరోసా ఇవ్వగలిగినాము, రైతు రుణమాఫీ చేయగలిగినాము. రుణమాఫీ లెక్కలు తీయండి. మీరు 10 ఏళ్ళుగా చేసిన రుణమాఫీ ఎంత, మేము 15 నెలల్లో చేసిన రుణమాఫీ ఎంత, లెక్కలు తీసుకుందాం. ఎప్పుడైనా వరికి బోనస్ ఇచ్చిన పాపన పోయినారా మీరు? ప్రతి విషయంలో రాష్ట్ర ప్రజలని అట్టేట ముంచి స్వలాభం కోసం, సొంత లాభం కోసం, లాభార్జన కోసం 10 ఏళ్ళు పాలన చేసిన టిఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదు. ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ 80% సీట్లు పైన గెలుచుకుంటాము. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, మేమిచ్చిన రేషన్ కార్డులు, మేమిస్తున్న ఉచిత మహిళా బస్సు ప్రయాణ సౌకర్యం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాల్లాగా పనిచేస్తవి. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ జూబ్లీ సెలక్షన్ కానీ అన్ని కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం. ఇంకా ప్రజలకి చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి 5 ఏళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానికంతో శబాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.